నమస్కారాలు. నా పేరు బత్సలకొర స్వరాజ్యం. నేలమరి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా గుర్తు కత్తెర గుర్తు. ప్రజలందరూ నా కత్తెర గుర్తు పైన ఓట్లేసి నన్ను గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాం. గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సమస్యలు అన్నింటినీ పరిష్కరించడం కోసం మా వంతుగా మేము కృషి చేస్తాం. గ్రామంలో మిట్టగూడ నుంచి నేలమరి వరకు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని మేము అనుకున్నాం. అది ఖచ్చితంగా మేము గెలిస్తే నేలమరి నుంచి మిట్టగూడ వరకు రోడ్డుని నిర్మాణం చేస్తాం. అట్లాగనే గ్రామంలో గతంలో ఎంపీటీసీగా ఉన్నటువంటి బుర్రి శ్రీరాములు గారు నిర్మించినటువంటి గ్రంథాలయాన్ని ఈరోజు అది పనిలో లేదు. దాంట్లో గ్రామ పంచాయతీ గ్రంథాలయాన్ని దాన్ని పునర్నిర్మాణం చేసి అందులో ఫర్నిచర్ కానీ బుక్స్ కానీ ప్రజలకి విద్యార్థులకి అందరికీ అందుబాటులో ఉండేట్టుగా దాన్ని మేము చేపడతాం. అట్లాగనే గ్రామంలో ఉన్నటువంటి నేలమరి చెరువు కట్ట ఊరగుంట కట్ట దాన్ని వెడల్పు కార్యక్రమంలో అందరికీ రానుబోను ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ కట్టని డబల్ రోడ్డుగా నిర్మించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు నేలమరి నుంచి మాధవరం వరకు రోడ్డు డబల్ రోడ్డు కోసం దరఖాస్తులు కూడా ఇవ్వడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారికి. అదే ప్రయత్నం కూడా అట్నే కొనసాగిస్తాం. గ్రామంలో ఉన్నటువంటి గతంలో సర్పంచ్ గారు ఏదైతే పనులు చేయంగా మిగిలి ఉన్నటువంటి కార్యక్రమాలు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కాలువలు కానీ అట్లాగనే అవి నిర్మాణం చేపడతాం. గ్రామంలో వితంతులు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ తర్వాత రేషన్ కార్డులు కానీ ప్రజలకి అందుబాటులో ఉండి ఇప్పించడం జరుగుతున్నది. ఇప్పటికీ నేను ఈ గ్రామంలో సుమారు 35 సంవత్సరాల నుంచి గ్రామంలో సిపిఎం పార్టీ కార్యకర్తగా ప్రజల్లో మన్ననలు పొందుతూ గ్రామంలో అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యను పరిష్కరించడంలో ముందు భాగాన్ని నిలబడుతున్నాం. ప్రజలందరూ మన్ననలు పొందుతూ గ్రామంలో ఉంటున్నాం. నేను ఈ గ్రామవాసిని గ్రామంలో ఉంటూ ఎప్పుడు ఎల్లకాలం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. మాకు పదవులున్నా లేకున్నా మంచి అయినా చెడైనా గ్రామంలో అందరితోని చిన్న పెద్దలతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ అందరితో మన్ననలు పొందుకుంటున్నాను. అట్లానే గ్రామంలో ఇంకా మిగిలి ఉన్న ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు పూర్తిగా పరిష్కరించడంలో కృషి చేస్తాం. అట్లాగనే నేలమరికి కమ్మాలకుంట వరకు రైతులకి రావడానికి కానీ పోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతారు. ఆ రైతులు ఇబ్బంది పడకుండా అక్కడి వరకు గవర్నమెంట్తో కొట్లాడి ఆ రోడ్డు బీటీ రోడ్డుగా నిర్మాణం చేపడతామని తెలియజేస్తున్నాం. అట్లాగనే గ్రామంలో వాటర్ ప్లాంట్ నీళ్లు సౌకర్యం ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. బయట కొనుక్కొచ్చుకోవాలంటే ఈరోజు క్వార్టర్ క్యాన్ 10 రూపాయల లెక్క కొనుక్కోవడం జరుగుతుంది. మేము గెలిస్తే గ్రామానికి ఉచితంగా వాటర్ సప్లై కూడా చేస్తాం. వాటర్ ప్లాంట్ని పునర్నిర్మాణం చేసి నీళ్లు అందిస్తామని తెలియజేస్తున్నాం. అట్లాగనే గ్రామంలో విద్య సంబంధించిన స్కూళ్ళు కానీ స్కూళ్ళల్లో స్ట్రెంత్ చాలా తగ్గిపోయింది. దాన్ని అందరి ప్రజల సహకారంతో తల్లిదండ్రులతో మాట్లాడే పిల్లల్ని ఆ స్కూల్లో చేర్పించి ప్రైవేట్ టీచర్లుగా మేము గ్రామ పంచాయతీ నుంచి కేటాయించి ఉదయం సాయంత్రం ప్రైవేట్ టీచర్లను కేటాయించి స్కూళ్ళు నడిపేట్టుగా విద్యార్థులకి అందుబాటులో ఉండే విధంగా స్కూళ్ళను కూడా డెవలప్ చేస్తాం. అట్లే గ్రామంలో కమిటీ హాల్ కానీ ఎస్సీల కమిటీ హాల్ లేదు, అది కమిటీ హాల్ ఎస్సీ వాళ్ళకి కమిటీ హాల్ నిర్మాణం చేపడతాం. ఎస్సీ హాల్ కమిటీ హాల్ కూడా కట్టించడం ప్రయత్నం చేస్తాం. అది పక్కాగా మేము మా ప్రణాళికలో ఉన్నది. ఎందుకంటే గ్రామంలో ఎస్సీలకి ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నా కానీ ఇబ్బంది పడుతుంది. ఆ కార్యక్రమాల్లో కమిటీ హాల్ నిర్మించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. అట్లాగనే గ్రామ ప్రజలందరి సహకారంతో ఏవైతే ఉన్నాయో ప్రజలు ఆ సమస్యలు ఎట్లాగా ఉన్నాయో వాళ్ళు తీసుకొచ్చే సమస్యలని ఇక్కడ విద్యార్థులతోని చదువుకున్న మేధావులు వివిధ రాజకీయ పార్టీలతో కలుపుకొని గ్రామంలో ప్రతి నెలకోసారి గ్రామ మీటింగ్లు పెట్టి ప్రజలకి అందుబాటులో ఉన్నట్టుగా వాళ్ళు ఏదైతే సమస్యలు చెప్తారో ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. కాలనీలో ఏదైతే ఉన్నాయో ప్రధాన సమస్యలు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కాలువలు కానీ ఏ సమస్య ఉన్నా కానీ కాలనీలో ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి ఎందుకంటే ప్రత్యర్థి అభ్యర్థులు కూడా చాలా మంది ఉన్నారు.
మీకే ప్రత్యేకంగా ఎందుకు ఓటు వేయాలి? ఈ ప్రజలందరూ మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? ఈ గ్రామంలో నేను నిత్యం ప్రజల మధ్య అందుబాటులో ఉంటా. ప్రతి సమస్య కానీ ఎవరు పిలిచినా, చిన్న పెద్ద ఇతర కులాల వస్తువులు గట్రా నన్ను నా దగ్గరకు వచ్చి మాకు ఈ సమస్య వచ్చింది, మీరు రావాలి, పోలీస్ స్టేషన్ కానీ ఒక పంచాయతీ ఉంది కానీ భార్యాభర్తల పంచాయతీ కానీ భూమి గిట్ల పంచాయతీలు కానీ రావాలని చెప్పినప్పుడు మేము ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఎవరికైనా న్యాయంగా పోయి మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేసే కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందులో గ్రామాల్లో మాకు ఆ సమస్యల మీద మాకు మంచి అవగాహన పట్టు ఉంది. అందువల్ల గ్రామాలని ప్రజల్ని ఓటు అభ్యర్థిస్తూ నాకు ఓట్లు వేయాలని కోరుతున్నాం. ఆ ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఎందుకంటే స్వరాజ్యం అనే వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తి, అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు పిలిచినా ఎనీ టైం నైట్ కానీ పగులు కానీ పొదటిపడ కానీ పిలిస్తే వస్తాడు. అతని పని ఎవరి దగ్గర ఒక రూపాయి కానీ ఆశించడు. వచ్చిందంటే తన పని తాను చేసి జనానికి ఉపయోగపడతాడు. తర్వాత వాళ్ళు ఇస్తే మనం ఒక్క రూపాయి కూడా వెనకాడ కానీ తీసుకోం కాబట్టి ప్రజలు నన్ను గౌరవిస్తారు, ఆదరిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఆదరిస్తున్నారు. సంక్షేమ పథకాలు అందరి ప్రజలకు ఇప్పటి వరకు జరిగినాయా, లేకపోతే దాన్ని మీరు ఏ రకంగా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు గ్రామంలో కొంత గతంలో 3 ఎకరాల భూమి ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన ప్రకటనలు అనానులో ఎవరైతుండ్రో వాళ్ళందరికీ వచ్చింది. ఇవాళ మేము కొట్లాడేది ఏంటంటే ఆ భూమి ఎస్సీ కాలనీలో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి, అంటే భూమి లేని నిరుపేదలు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ అందే విధంగా ప్రభుత్వంతో ఇప్పటికీ మేము చాలాసార్లు కలెక్టర్ గారి దృష్టికి కానీ ప్రభుత్వ అధికారుల దృష్టికి కానీ తీసుకోవడం జరిగింది. ఆ సమస్య ఏదైతే ఉందో ఆ జనాలతో మాట్లాడి అది సమస్యను సాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజకీయాలు అనేది డబ్బుతో ముడిపడి ఉందండి. ప్రజలు కూడా కొన్ని విషయాల్లో చైతన్యవంతంగా ఉన్నప్పటికీ కూడా డబ్బు ప్రధానంగా ఉంది ఎలక్షన్స్లో. దీన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు డబ్బు తీసుకొని ఓట్లు వేస్తే అది ప్రజలు అమ్ముడిపోయినట్టుగా ఓటు అమ్ముకున్నట్టు అవుతుంది. అట్లా కాకుండా నిజాయితీగా మన సర్పంచ్ని ఎన్నుకుంటే అతను నిజాయితీగా పనిచేయడానికి అవకాశం ఉంది. అదే డబ్బు తీసుకున్న వ్యక్తి, గెలిచిన వ్యక్తి పనులు చేయడం పోకుండా నిధులను పక్కదారి పట్టించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే నిజాయితీగా ఓటు వేయండి, గల్లా పెట్టి మమ్మల్ని నిలదీసి పని చేయించుకోమని మేము కోరుతున్నాం. రేపటి విషయంలో మీరు కూడా ఇదే మాట మీద ఉంటారు? పక్కాగా ఉంటాం. ఇందులో అయితే ఏ టోకాలేదు. ఎందుకంటే గ్రామంలో ఇప్పటికీ మేము స్వచ్ఛందంగా చాలామందికి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇతర ఏ ఉన్నా కానీ సమస్య సాల్వ్ చేసి వాళ్ళకి ఇప్పించడం కూడా జరిగింది. అందువల్ల ప్రజల్లో కానీ వృద్ధుల్లో కానీ మా మీద మంచి నమ్మకం, గౌరవం ఉంది. మరి గ్రామ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ నేలమరి గ్రామ ప్రజలు ఊళ్ళో రాజకీయాలు ఏం నడుస్తున్నాయి, ఏం జరుగుతుందనేది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మీ కళ్ళ ముందరనే జరుగుతున్నాయి. మేము ఏ సమస్య వచ్చినా ఈరోజు వరకు సొంత పనులు వదిలిపెట్టుకొని కూడా నేలమరి గ్రామ ప్రజల కోసం ముందుగా మాకంటే ఎక్కువ టైం కేటాయించి ఆయన సొంత పనులు కూడా వదిలేసి ఫ్యామిలీని కూడా వదిలేసి ఈరోజు నేలమరి గ్రామ ప్రజలకు ఏ పార్టీలకు అతీతంగా ఎవరికి ఆపదొచ్చినా ముందు నుండి పోయే వ్యక్తి. ఆయన కాడ మొన్న అభ్యర్థిగా మేము ప్రకటించేటప్పుడు కూడా చాలామంది ఆయన కాడ ఏమి లేదు ఎట్లా అయిందని అన్నారు. ఆయన చేసిన పనే నేలమరి గ్రామ ప్రజలు గుర్తించాలి. ఆయన చేసిన కష్టం, ఆయన పడ్డ ఇప్పుడు పడుతున్న కష్టం మీరంతా చూస్తూనే ఉన్నారు. దయచేసి అలాంటి వ్యక్తిని మీరు ఎవరో చెప్పిన మాటని ఓటేయకుండా ఉండొద్దు. మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా స్వరాజ్యం గారి కత్తెర గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో మీరు గెలిపిస్తే నేలమరి ఇంకా ముందుకు పోతుంది. ఆల్రెడీ అభ్యర్థి ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, చేస్తున్నారు. దానికి మేము పూర్తిగా ఆయన వెన్నంటూ ఉండి లాస్ట్ వరకు కూడా గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం.